ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలి అని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కాకినాడలోని స్థానిక బాలాజీ చెరువు సెంటర్ కాస్మోపాలిటన్ క్లబ్లో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణం సాధనా సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకు నాయకర్ పేరు పెట్టాలి అని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమితి సభ్యులు నల్లం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా పలువురు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు, చార్టిస్ట్ పూర్వ విద్యార్థులు తదితరులు మాట్లాడుతూ కాకినాడకు నాయకర్ జిల్లాగా నామకరణం చేసేందుకు గల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా నామకరణం సాధనా సమితి సభ్యులు జవహర్ ఆలీ, ప్రసంగి ఆదినారాయణ, పంపన రామకృష్ణ, గట్టి సత్యనారాయణ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన సమయంలో కాకినాడ జిల్లాకు మహాదాత సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని అనేక విధాలుగా పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు తదితర ఉద్యమాలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన పెద్ద మనసుతో మహాదాత సత్యలింగం నాయకర్ కాకినాడకు చేసిన సేవలను గుర్తించి జిల్లాకు ఆయన పేరును పెట్టాలి అని కోరారు. విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ మహనీయుని రుణం తీర్చుకునేందుకు కూటమి సహకరించాలి అని కోరారు. పేదల విద్యా అభివృద్ధికై మల్లాడి సత్యలింగం నాయకర్ వారి యావదాస్తి సుమారు 1500 ఎకరాలు విద్యాలయాలకు, కళాశాలలు, వేద పాఠశాలలు, దేవాలయాలు, నిత్య అన్నదానం కోసం దానం చేసిన మహానీయులు అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వారి యొక్క బాధ్యతను గుర్తించి జిల్లాకు శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును పెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్, కాకినాడ జిల్లా నామకరణ సాధనా సమితి సభ్యులు, ఎంఎస్ఎన్ చార్టిస్ట్ పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో కన్సిడర్ చేసి వెంటనే కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఉద్యమిస్తూ ఇది సముచితమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక. ఎందుకంటే ఆయన ఎలాంటి విద్యాదాత ఈ సమాజంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విద్య అందించినటువంటి మహాదాత, విద్యాదాత. అతనికి ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా విద్య కోసం సమాజానికి సమర్పించినటువంటి మహనీయుడు కాబట్టి ఆయనతో పోల్చగలిగే వ్యక్తి ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేరు. కాబట్టి తప్పకుండా ఈ జిల్లాకు వారి పేరు పెట్టడం సమంజసం అని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రభుత్వం వారు, సంబంధిత అధికారులు దీన్ని తప్పకుండా కన్సిడర్ చేసి ఈ కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. గతంలో బాదుడే కార్యక్రమంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి కాకినాడ జిల్లాకి ఆయన పేరు పెట్టాలని, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో ఒక ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టి ప్రపంచానికి నాయకర్ గారు పరిచయం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ, అలాగే మా యొక్క డిమాండ్ని తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, అలాగే బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు గత వారం ఇక్కడ విచ్చేసినప్పుడు ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా నాయకర్ గారి పేరుని కాకినాడ జిల్లాకి పెట్టాలని కోరుతూ మేమందరూ ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. బీజేపీ కూటమిలో ఉన్న 3 ప్రభుత్వాల దగ్గర కూడా ముగ్గురు దగ్గర కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు మరి తూర్పుగా కాకినాడ జిల్లా పెట్టాలని ఒకటి ఉంది. నిజంగా కానీ మేమందరూ కూడా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేస్తే స్థాయిగా మీకు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. అంతేకాదు ఈ ఎంఎస్ఎన్ చార్టిస్ట్ లో దేశ విదేశాల్లో కూడా ఉన్నారు చదువుకొని, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు. దేశ విదేశాల్లో కూడా సెటిల్ అయి ఉన్నారు. అటువంటి మహాదాత గారిని పేరు పెడితే స్థిరస్థాయిగా మరి ఈ ప్రభుత్వానికి కూడా పేరుండిపోతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈయన పేరు పెట్టే లాభాలు ఏంటంటే ఈయన మహాన విద్యాదాత.
అంటే అన్నిటి కంటే విద్యార్థం గొప్పది. అలా ఆ రోజుల్లో సుమారు 112 ఏళ్ల క్రితం ఆయన చేసే ఆలోచన విధానాన్ని మనం గర్వించాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈయన పేరు పెడితే చాలా మంది నెక్స్ట్ జనరేషన్కి ఒక స్ఫూర్తి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు పేరు పెడితే చాలా ముఖ్యమైన దేశమే గుర్తొస్తుంది. కాబట్టి మేము కూడా మా వంతు మా పివి మాధవ్ గారు చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా మా బీజేపీ మీకు తెలుసు చాలా మంది మా మోడీ గారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తులను కూడా మనకి రాజకీయ పరిచయం చేసుకుంటూ దేశానికి చేస్తారు. అందులో ముఖ్యంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఎక్కడో పారిశుద్ధ చెందిన ఎంప్లాయ్ ఆవిడని గుర్తు తెచ్చుకుని ఈ రోజున మన రాష్ట్ర దేశ అధ్యక్షులు చేసి వచ్చారు. అందుచేత ఖచ్చితంగా మా బీజేపీ గురించి సహకరిస్తానని మేము మాధవ్ చెప్తామని చెప్పుకుంటూ చాలా చేస్తాం. సామాజిక సేవ చేసిన వ్యక్తి ఒక కార్మికుడిగా ఉండి ఇలా సర్వం ఆస్తి ఇచ్చివ్వడం అంటే చాలా గొప్ప విశేషం. అది అటువంటి మహానుభావుడు మహనీయుడు యొక్క మన పేరు పెట్టవలసిన అవసరం ఉంది. పార్టీల సహకారం, ఎందుకంటే ఇది ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ కాదు, ఒక వర్గం కాదు. ఇది అన్ని వర్గాల సహకారంతో, అంటే ఒక మంచి వ్యక్తికి సమాజానికి సర్వం త్యాగం చేసిన వ్యక్తి పేరు చెప్పుకోవడం మన మంచిది. చాలామంది చేస్తారంటే జయంతులు వర్ధంతులు చేస్తుంటారు, అది అక్కడితో పోతుంది. కానీ ఒక జిల్లాలో ఒక పేరు పెట్టడం అనేది పెద్ద చరిత్ర అది. ఎందుకంటే అటువంటి చరిత్రలో ఆయన పేరు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి వేలాది ఎకరాలు ఎన్నో ఆయన పూర్తిగా సర్వం ఆయన త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మన కాకినాడ జిల్లాకి పేరు పెట్టాలనే కోరికలో తప్పు లేదు. తప్పకుండా మా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. మీ అందరితో పాటు మేము కూడా మా సహకారం కూడా పూర్తిగా మీకు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారుతో చర్చించి ఈ జిల్లాను సాధించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. దాంట్లో భాగంగా పెద్దలు సామాజిక భావజాలం ఉన్న వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చెక్కాల రామచంద్రరావు గారు ఇక్కడికి రావడం, ఎందుకంటే మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా పెట్టాలన్న దాంట్లో భాగంగా మాతో పాటుగా ఆయన కూడా శాంతియుతంగా భవిష్యత్తు కార్యాచరణ కోసం సీఎం గారిని కలిసే విధంగా ఆయన చొరవ తీసుకోవాలని అందరూ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, అదే రాజ్యసభ సభ్యులు, ఎంపీలు అందరితో తీసుకెళ్ళి ఈ జిల్లాను సాధించే విధంగా మీరు కృషి చేయాలని సందర్భంగా రామచంద్రరావు గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని దీనికి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.